నటుడు శివాజీపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మహిళలంటే శివాజీ ఏమనుకుంటున్నాడు అంటూ మండిపడ్డారు ఆయన. శివాజీ మాట్లాడింది ఖచ్చితంగా తప్పే అన్నారు ప్రకాష్ రాజ్. శివాజీ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. నీకు వేదిక ఇచ్చింది ఇష్టానుసారం మాట్లాడడానికి కాదన్నారు. మహిళల పట్ల శివాజీ తన దృష్టిని మార్చుకోవాలని హితోపదేశం చేశారు ప్రకాష్ రాజ్. అంత చెత్తగా మాట్లాడితే ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు. అంతే, వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ప్రస్తుతం మహిళా కమిషన్ కార్యాలయంలోనే ఉన్నారు శివాజీ. విచారణను ఎదుర్కొంటున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ అంశాన్ని సువోమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటూ కూడా ప్రశ్నించింది. ప్రస్తుతం కమిషన్ విచారణకు నటుడు శివాజీ హాజరయ్యారు. గంటన్నర 2 గంటల పైగానే ప్రస్తుతం మహిళా కమిషన్ కార్యాలయంలో శివాజీ కనిపిస్తున్నారు. వరుస ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మరొకసారి కూడా విచారణకు హాజరవ్వాలని చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం. క్షమాపణ చెప్పమని కోరతారా, లేదంటే బేషరతుగా శివాజీ క్షమాపణ చెప్తారా, తదుపరి లీగల్ యాక్షన్ ఉంటుందా? ప్రస్తుతం ఈ ప్రశ్న మాత్రం అందరి మధ్యన ఉంది. అయితే మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున శివాజీ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి శివాజీ వ్యాఖ్యల్ని ఖండించారు. శివాజీ మాట్లాడడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బహిరంగ వేదికలపైన మాట్లాడాలి, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించదగినవి అంటూ కూడా ఆయన రెస్పాండ్ అవ్వడం కూడా ప్రస్తుతం మనం చూసాం. ఇంకా మహిళా కమిషన్ కార్యాలయంలోనే శివాజీ ఉన్నారు.